So one surprise entry on Birla Event previous event Comedy Club. Hey up, said everybody moving. Hey up, said everybody moving. Hey up, said everybody moving. Like this, like this. హలో సార్, నమస్తే సార్. ఈరోజే కదా ఇంటర్వ్యూ. అలాగే సార్, మొత్తం అంతా ఫిలప్ అయిపోయింది సార్. ఇంకా ఒకటి మాత్రమే ఉంది ఖాళీ. అది ఎవరన్నా బాగా చదువుకున్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను సార్. అదే సార్, బాగా అర్హత కలిగిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను ఉద్యోగం సార్. ఇప్పుడు 99 ఉద్యోగాలు ఇచ్చాను సార్ మీకోసం రికమెండేషన్ మీద. ఒక్క ఉద్యోగం అన్నా చదువుకున్న వాళ్ళకి ఇద్దాం సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఓహో, ఈడే ఏంటో రికమెండేషన్ క్యాండిడేట్. జీవితం ఎట్టయిపోయిందంటే ప్రతిదీ లంచంతో పని అయిపోయింది. 99 ఉద్యోగాలు లంచం తీసుకుని వచ్చాం. కనీసం ఒక్క ఉద్యోగం చదువుకున్నడికి ఇద్దాం అనుకుంటే కుదరడం. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్, కూర్చోండి. కాఫీ టిఫిన్లు ఏమైనా కావాలి సార్? కాఫీ టిఫిన్లు సార్. కాఫీ పొడి పాలు లేకుండా, చక్కెర లేకుండా. ఒక్క నిమిషం సార్. పొరపాటు అయిపోయిందా? అంటే వచ్చేది జంతుగా సార్? లేడీ వస్తున్నారా? పొరపాటు అయిపోయింది సార్. ఓకే 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 సార్, ఓకే సార్. అమ్మాయి పేరు ఏం పేరు సార్? నీరజ. ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. నేను చూసుకుంటాను సార్. ఏం సార్ కొడతారు? కాఫీ చెప్తాంట్రా. మేడం మీ పేరు? మేడం నీరజ. సార్ వచ్చారు సార్, నేను చూసుకుంటాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఫోన్ చేశారా? కూర్చున్నావా? కూర్చుంది కదా. కూర్చుంటా. నువ్వేది కూర్చోడు? నువ్వు ఈ సీట్ నాకే కదా. ఏంది నీకనే? దేనికి వచ్చా నువ్వా? ఆమె దేనికి వచ్చిందా? అంటే ఇంటర్వ్యూకి వచ్చింది. నేను కూడా ఇంటర్వ్యూకి. ఒక్క నిమిషం ఉండు. ఏం పేరు నీ పేరు? సుబ్రహ్మణ్యం. ఓహో, ఈడేనా చదువుకున్నాడా? 91 మార్కులు. ఇలా రాసుందయ్యా, రాసుంది. బాబు ఫోన్ చేశాడా? చేశాడు మేడం, ఇప్పుడే చేశాడు మేడం ఫోన్. ఎవరు చేసింది ఫోను? దేనికి ఎవరు చేశానా? ఆమెమో చేశాడంటే ఇప్పుడే చేశాడంటున్నావు. దేనికి ఇంటర్వ్యూ కూర్చొని గమ్ముని కూర్చో. నీకు ఎందుకు రికమెండేషన్ అయిందా? ఏం రికమెండేషన్? ఈమె గమ్ముని కూర్చొని అడిగిన ప్రశ్న సమాధానం చెప్పంతే. ఎగస్ట్రాలు చెప్పాడా? ఆయన మనతో పోటీ. ఎవడు రాయిడా? ఇదలే మేడం, ఇంటర్వ్యూ కూర్చోండి మేడం. వాడు ఈడను బాక. ఎవరు అనుకుంటావా? ఎవరు అనుకుంటావా? రే ఎవరు నేనా? ఆయన ఇజ్జి శాంతియా? ఎమ్మెల్యేవరా? అయితే మాకెందుకు 91 మార్కులు ఇక్కడ? ఈ మాట్లాడి 91 మార్కు అంటాడు. అసలు ఈ పొజిషన్ లాస్ట్ కి ఏమవుతుందో అర్థం కాదు. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పంతే. చెప్తా. మేడం కాఫీ టీ ఏమన్నా తాగుతారా మేడం? నాకు ఇలేదు కానీ ఆమెకి ఇస్తాడంటేనా? నేను మాట్లాడుతూ ఇందా చెప్పినా నీకు. గమ్మును కూర్చో. ఏం మేడం కాఫీ టీలు ఏమన్నా? ఏం వద్దు గాని. సరే క్వార్టర్ తెప్పి తాగి పడిపోద్ది. ప్రశ్నలు అడగవా? ఎవడు రాయిడా? అతిగా మాట్లాడుతున్నాడా? లేదులే మేడం, పక్కన కూర్చోండి. ఎక్కువ చేస్తున్నాడు. ఈడు వీడు ఉంటుంది. నేను పెళ్లి చేసి నీ మొగుడు నేనా? అతిగా మాట్లాడుకో. కాము కూర్చో. నీ మొగుడు తిట్టుకో ఇంటికి పోయి వాడు ఈడని. మేడం ఇది ఇంటర్వ్యూ మేడం. మేడం నా మొహం చూసి వదిలేండి మేడం. ఇంత చీఫ్ ఫెలోస్ పిలుస్తారు ఎందుకు? ఏం చేస్తాం మేడం? నా మొహం చూసి వదిలేండి మేడం. సరిపోయిట్రా మేడం. ఇంటర్వ్యూ మొదలు పెడతా మేడం. సరే ఎవరా మీరా? కుడితిపాళెం. ఎవరా? కుడితిపాళెం. అదే బర్రెలు లేవా? బర్రెలు ఎందుకు లేవా? నీలాంటివి చాలా ఉన్నాయి. పళ్ళు రాలిపోతాయి. ఆడ బర్రెలు ఉంటే బర్రెలు కాసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు కాసుకోపో జీతం ఇస్తా నెలకి. ఇడికి నోటి దోల జాస్తిరా. నోటి దోల జాస్తి ఇడికి. 91 ఇక్కడ. ఈ 91 చచ్చిపోతా కదా నేనా? రే ఏం చదువుకున్నావురా? ఎంఏ ఎంకామ్. అంటే దీనికి చదువు కూడా వచ్చినట్లేదా? వాడు నన్ను నేను సెల్ చేస్తున్నారా? నాకు కొంచెం బీపీ ఎక్కువ. నాకు నచ్చదు. చెప్పండి అంతే కదా. నేను 10th కదా, తెలీదా నీకా? 10 టైమ్స్ చదివాను కదా.
చెప్పాను కదా నా క్వాలిఫికేషన్ మొత్తం. మేడం గారు 10th చదివారా? సీనియర్ మోస్ట్ నేను ఇక్కడ. ఇంకో 5 ఏళ్ళు చదవాల్సింది కదా. సరే నేను ఒక ప్రశ్న వేస్తా. ఏది మేడం? పెళ్ళైంది నీకా? లేదు నువ్వు చేసుకుంటా. ఎవడ్రా వీడా? 91 ఇక్కడ. అరే వీడికి 90 ఎక్కడ తర్వాత ఇంకేం రాలేదు కావాలరా. వాడికి 91 మార్కులు మేడం, అందుకే వాడు ఎక్కడతాడా ఉంటున్నా. రే కాలు తింటరా. రే నీకు 91 నాకు 101. ఏం జ్వరమా? రే నాకు ఎందుకురా విసుగు తెప్పిస్తావు? నీ సావు నువ్వు చావు. నువ్వు అడుక్కురా సరేగానా? గమ్ముండే చెప్పండి మేడం. వాడితే మనకే పనిగానా? పెళ్ళైంది నీకా? అయింది మేడం. ఎంతమంది పిల్లకాయలు? 3 పిల్లకాయలు, మగ పిల్లకాయలు. ముగ్గురా? 3. ఫస్ట్ వాడు ఏం చేస్తుంటాడు? ఫస్ట్ వాడు టైపిస్ట్ మేడం. ఇప్పుడు రెండో వాడు? ఫ్లోరిస్ట్ మేడం. మూడో వాడు? సాడిస్టు. నీలాగే. ఏందిరా నువ్వా? ఏమయ్యా నువ్వు అడుగుతావా అడుగుతుంటది నీ ప్రశ్నలా? మేడం కాసేపు నేను నడతాను మేడం ప్రశ్నలు. సరే ఎందుకురా కానీ ఇంకా మా బావ చెప్పాడు కాబట్టి వినాలి గానీ. ఫస్ట్ ప్రశ్న వేస్తున్నాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది మేడం. ఏదైనా క్లూ లేకుండా నేను చెప్పలేని చెప్తున్నా. ఇస్తాను మేడం. అది వస్తానా? బాగా చూడండి. ఇక్కడ ఎక్కడ? ఇక్కడ పంచ పాండవులు. అక్కడ చూపిస్తే ఉంగరాలు తప్ప ఏం కనపట్టాల నాకు. ఈ ఉంగరాలు వదిలేండి మేడం. సరే. మిగతా చూడండి. బాగా చూడండి. పంచ పాండవులు ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు ఎంతమంది? ఎవరోళ్ళు? మా అమ్మ మొగుళ్ళు. వాళ్ళమ్మ మొగుళ్ళు నాట్రా తెలుస్తుంది. నమ్ముకోరా నాయనా నువ్వా? పంచ ప్రాణాలు తెలియకపోవడం ఏంది అయితే? నాయనా నీకు దండం పెడతాను రా, గమ్ముకుంటు రా స్వామి నువ్వా. వేస్ట్ ఫెలోస్ తీసుకొచ్చి పెట్టారు. మేడం 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 ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి మేడం. సరే సావు నాకు కొద్దిగా విలువేయండి మేడం. మీకు ఇంత క్లూ ఇస్తుంటే అట్ట మీరు క్లూ ఇచ్చా నాకు నువ్వు ఇప్పుడా? అది క్లూ ఇదే. పంచపాండవులు మేడం. ఓకే చెప్పు. అర్థమైందా? పంచపాండవులు అంటే కాలు తగ్గుతుంది. దూరం దొరకరా. ఏంది దూరం జరుగు జబ్బ నీకేమన్నా? దూరం దొరక. నేను జరగను. చదువుకోరా నాయనా. జరగరా. దీనికి జబ్బే నిజంగా. పంచపాండవులు మేడం. దూరం మెయింటైన్ చేయి. పంచపాండవులు అదే కదరా పంచ పాండవులే కదా. ఎవరా? ఎవరు నా తెలియదు వాళ్ళ. సరే గుర్తొచ్చింది. పంచలు కట్టుకునే వాళ్ళు కదా. కోకలు చుట్టుకొని ఉంటారు. రెండు గమ్ముకుండా పంచపాండవులు అంటే పంచలు కట్టుకున్నారు కాదు మేడం, మహాభారతంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఇది వినండి. ఇక్కడున్న ఇంకోసారి చూడండి. వాడు అదే పనికి చూస్తున్నాడు వాడు. ఆ సాయి 91 ఇక్కడ. అమ్మ పడవ ఉదయ స్వామి. ఇదిగో పంచ పాండవులు ఇక్కడ చూడు ఎంతమంది? 150 మంది వేసుకో. వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వేసుకో. దగ్గరకు వచ్చారు మేడం. దగ్గరకు వచ్చేసారు మీరు. ఏమైనా మీరు మీ టాలెంట్ మేడం. ఇప్పుడు మీకు క్లూ ఇస్తాను చూడండి. ఎంతమంది చెప్పింది మీరు? 150 మంది. 150 మంది చెప్పినారు కదా. ఇప్పుడు 150 అంకి తెలుసు కదా మీకు మామూలుగా. 150 అంకి తెలుసు కదా. తెలిసినట్టలే. ఫస్ట్ అంకి తీసేసేయండి. ఒకటి ఏముంది అవతల? ఆడ ఒకటి ఉంటుంది కదా మేడం. అయిపోయినది. ఇంకా 2 అంకెలు ఉన్నాయి. అవతల అంకి తీసేసాం కదా మనం. యువతల అంకె ఒకటి ఫస్ట్ది ఈ సైడ్ అవతల పక్కదే. సున్నా మేడం. మధ్యలో ఒకటి ఉంది కదా. 5 చెప్పారు మేడం. సూపరా మేడం. అంటే ఇక్కడ ఉండాలా? ఇంటర్వ్యూ కదా కావాలా? అమ్మా నాకు అలసట వస్తుంది తెలుసా. అమ్మా థ్యాంక్ యూ. చెప్పు. అడుకోయా. చెప్పరా. చెప్తావు నీలాగంతా పంచులు చొక్కాలు అనం మేము. అడుగు నువ్వు. కౌరవులు ఎంతమంది? 101 మంది. పేర్లు చెప్పు. దుర్యోధనుడు 2 3 4 5. ఎందుకు వస్తారా? ఎందుకు వస్తారు? ఒక్కటను చెప్పబల్లే. సక్రమంగా సమాధానం చెప్పాలా? వీడు మళ్ళీ ఏంటంటే MBBS లో MBS లో అంట. ఆయన మన తెలియదు. మేడం రెండో ప్రశ్న అడుగు. బాగా వినంగా. ఇక్కడ జాస్ పెట్టింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అదే ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత పిఎన్ పంపించి బిర్యానీ అవి తెప్పించు. చెప్తాం. ఏం చేస్తాం తప్పదా కదా. IN బాగినండి. INDIA. ఇండియాకి స్పెల్లింగ్ చెప్పండి. ఇండియాకి స్పెల్లింగ్ చెప్పండి. అంటే ఇప్పుడు చిన్న క్లూ చెప్పు. చెప్పింది నేను సావా. మళ్ళీ నువ్వు బాగా
ఇప్పుడు ఫోన్ లో కాంటాక్ట్ చేసుకోవచ్చా? వాడికి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు అంతకంటే. ఎవడురా వీడు? నీ పేరేంటి? ఎలమందయ్యా. గమ్ముకుంటున్నావా? ఇంట్రోడ్యూస్ చేసేప్పుడు మధ్య ఆట రావా నువ్వు? అడుకో అడుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ నా పేరెంత తెలుసా? వాడు పెళ్ళంతా కూడా అంత బాగా మాట్లాడు ఇంటికాడ. ఇక్కడ నా పేరు తెలుసా నీకు? ఏం పేరా? ఎల్ కపిల్ల. ఎలికి పిల్ల ఏనుగులాగున్నావే. ఎల్ కపిల. ఎల్ కపిల. వాడితే నాకు ఇంతగా నువ్వు ప్రశ్నలు అడుగు. అయ్యి ఐ ఎన్ 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 డి డి ఐ ఐ చెప్పింది చెప్పినని చెప్పారు మేడం. ఓకే రమ్మని చెప్పాను రా. ఇప్పుడు నీకు చెప్పరా? జగస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు. 1 2 3 4 5 అయిపోయింది. ఎందుకు వస్తారా? అయిపోయిందా టైమా? నాకు తెలుసు అది. అయిపోయింది. ఓకే మేడం, రెండో ప్రశ్న కూడా సరిగ్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మూడో ప్రశ్న ముచ్చటగా. అమెరికాని గడగడలాడించినటువంటి ఒక ఉగ్రవాది ఉన్నాడు మేడం. ఎవడోడు? ఆ ఉగ్రవాది పేరు చెప్పు. నువ్వు ఎందుకే లేస్తావు? నేను అడిగినప్పుడు చెప్పు చాలు. సరే, ఇందాక సరిగా క్లూ ఇవ్వాలా నాకు నువ్వు? ఇప్పుడు ఇస్తా మేడం. ఇప్పుడు క్లూ ఇవ్వు. టీవీలో చూపిస్తా ఉంటారు బాగా. గడ్డ ఉంటది. గడ్డ ఉంటదా? చెప్పండి మేడం పేరు. టీవీలో రోజు కనపడుతుంటాడు వార్తల్లో. ఇంత ముందు భలే చూపిస్తున్నారు. ఇప్పుడు గడ్డం కూడా బాగా గడ్డ ఉంటది. చంద్రబాబు నాయుడు కదా? అనే కదా? చంద్రబాబు నాయుడు. అమెరికాని గడగడలాడిచిన చంద్రబాబా? అంటే టీవీలో కనిపించదు ఆయనే, గడ్డ ఉండేది కూడా ఆయనకే. కాదు మేడం, బన్ను జాము. ఎందుకయ్యా చెప్పేవయ్యా పిల్లాడి? నా చెప్పేసింది. నీ మనసులో ఆయన చెప్పారు మేడం. అదే నా మనసులో కూడా నేను అదే మర్చిపోయా. సారీ. ఇప్పుడు బిన్ లాడెనే కదా? నాకు పక్కన ఉంటాడే. నువ్వు చెప్పరా? చించుకున్నావు పెద్ద. చెప్పు. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1 2 3 4 5 అయిపోయింది. ఏంటి ప్రశ్నలు చెప్పకుండా? వాడు బాగా తెలుసుకున్నాడు మేడం. ఏం తెలుసుకున్నాడు విషయం? వీడు ఎదవని వీడికి తెలిసిపోయిందా? తెలిసింది. సరే మేడం, ఆఖరి ప్రశ్న. ఈ ఆఖరి ప్రశ్న మాత్రం మీరు కింద చెప్తే కుదరదు చెప్తున్నా, కరెక్ట్ గా చెప్పాలంటే. సరే మేడం, చాలా సింపుల్ ప్రశ్న. అడుగు. ఇప్పటిదాకా ఎవరికి ఇటువంటి ఆలోచన రాని ప్రశ్న, లైఫ్ లో ఎవరు కూడా ఇంటర్వ్యూలో అడగని ప్రశ్న. ఏంటదే? మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? చేతులా? మనిషికి ఉండే కదా? చెప్పండి మేడం. 1 2 ఈ కాలు కదా? మూడోది ఎక్కడ? ముల్చుంటది నీకు మూడోది. రెండే అమ్మా మనిషికి చేతులు, అది కూడా చెప్పలేవా? పోయి వీడిని అడిగాను. రెండేరా. 1 2 అవును. ఈ మీద ఒకటి ముల్చున్నది ఇవికి. మేడం ఉండండి. ఇప్పుడు నీకు ప్రశ్న. అడిగో చెప్తానా. మనిషికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? చెప్పరా? చెప్పు. 1 లెక్క పెట్టే. దీనికి టైం ఇస్తాను రా. నీకా టైం ఇస్తావు కదా? ఇద్దరు చెరువు పక్క లెక్క పెట్టండి. ఉండేదా లెక్క పెట్టా? నీ ఎంటుకలు లెక్క పెట్టకపోతే నేను లెక్క పెట్టమంటావా? ఎంటుకలు లెక్క పెట్టి చెప్పేది ఏందని? ఎంటికే లెక్క పెట్టినోడు ఉద్యోగం ఆడి చేస్తారా నువ్వా? ఎంటికలే లెక్క పెట్టినోడువా? ఆమెకి ఇచ్చే ఉద్యోగం నాకు. ఓకే మేడం, ఆయన చెప్పాడు కాబట్టి ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే సరే, రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ కావండి మేడం. ఉద్యోగంలో రేపే వచ్చి జాయిన్ అవ్వండి. సరే, జీతం ఎంత ఇస్తారు? జీతం నెలకు 10,000 పంపిస్తాం మేడం. ఎంత? నెలకు 10,000. నాకు ఎట్లయినా చేసి 15,000 వచ్చేటట్టు చూడు. అట్ట కుదరదమ్మా. 10,000 ఆడ సెట్ చేసింది, నువ్వు 15,000 ఇస్తామంటే మేము ఆడ తెచ్చామాడా? సరే, నువ్వు ఎక్స్ట్రా చేయకో. 10,000 వస్తాయి కదా? రేపటి నుంచి మా పనోడు వస్తాడు కానీ జీతం పంపించేసే తొందరగా. నువ్వు వచ్చి పని చేయవా? నేనేంద్ర పని చేసేది? ఎమ్మెల్యే ఇక్కడ. ఎమ్మెల్యే గారి మరదలు నేను. ఆయన తెలిస్తే బాధపడతారు. నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు నెల పనోడు వచ్చి జీతం కలెక్ట్ చేసుకుంటాడు. డ్యూటీ కావాలంటే ఇటు చేస్తాడు. నువ్వు జీతం మా పనోడు. సరే, నేను బాయ్ వెళ్ళొస్తాను. ఇవి పని చేయదంట. ఆ పనోడు వచ్చి పని చేస్తే జీతం ఇవి తీసుకెళ్తాదంట. ఏంటిదా? అరిచే ఏదనిదా? ఈ అరిచేతులో ఉదయాన్నే పరగడుపున తెల్ల ఆముదం అమ్ముతారు. తెల్ల ఆముదము, నల్ల ఆముదం తెలుసు కదా నీకా? తెల్ల ఆముదం అమ్ముతారు. ఒక స్పూన్ వేసుకొని బాగా నాకు వారం రోజులు గుర్తొస్తుంది నీకు.